చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వంశీని పరామర్శిస్తాడంట అన్న వార్త ఈరోజు వైరల్ అవుతుంది మార్నింగ్ నుంచి. ఇది కన్ఫర్మ్ అయితే కాలేదు అఫిషియల్గా, కానీ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఫ్రెండ్ కాబట్టి, తన ఫ్రెండ్ జైల్లో ఉన్నప్పుడు పరామర్శించాలి కాబట్టి తను వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ విమర్శ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాత్రం కనీసం ఖండించలేదు, నువ్వు ఖండించకపోగా పరామర్శించలేదు. కుటుంబం కాబట్టి, బయట మామూలుగా అయితే ఏ కుటుంబంలో అయినా విరోధాలు వైరుధ్యాలు ఎన్నున్నా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు అందరూ ఒకటవుతుంటారు. అలాగే చంద్రబాబుకు అది పెద్ద క్రైసిస్. ఎందుకంటే ఆయనకి 74 ఇయర్స్లో 53 రోజుల పాటు జైల్లో ఉండడం అనేది, జైల్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ అది ఆయనకి మానసికంగా శారీరకంగా ఛాలెంజింగ్ విషయం. అలాంటి పరిస్థితుల్లో కనీసం ఇతను ఖండించలేదు, దాన్ని ఒక మానవతా దృష్టితో ఖండించలేదు. చాలామంది ఎవరెవరు ఖండించారు. సో అనేది జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకు ఇంత, జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం జరిగిండొచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు వాడుకొని మళ్ళీ తన లోకేష్ పోటీ వస్తాడేమో పక్కన పడేశాడు. అది వాస్తవమే. చంద్రబాబు కూడా అదే చేశాడు, వాళ్ళ నాన్నకు కూడా అదే విధంగా చేశాడు అనేది ఉంది. సో దాంతో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఉంది. కానీ కొన్ని రకాల పబ్లిక్లో మనం ఉన్నప్పుడు ఒక పబ్లిక్ పెర్సెప్షన్ అంటారు, ఆప్టిక్స్ అంటారు దాన్ని. ఆప్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీకు నచ్చకపోయినా పబ్లిక్ పర్సెప్షన్ కోసం నువ్వు కొన్ని పనులు చేస్తూ ఉండాలి, పబ్లిక్ లైఫ్లో ఉండాలనుకున్నప్పుడు. లేదు వ్యక్తిగతంగా ఉంటే సంబంధం లేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని విషయాల్లో ఆ పొరపాట్లు చేశాడు. దాని తర్వాత సీనియర్ ఎన్టీఆర్ జయంతి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు ఆహ్వానిస్తే కూడా ఇతను వెళ్ళలేదు. కావాలన్నా ఒక 1 వీక్ లేట్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆహ్వాన కమిటీకి 1 వీక్ తర్వాత వస్తే లేదు నేను బర్త్డేకి ఆల్రెడీ బాలీలో బుక్ చేసుకున్నానని చెప్పేశాడు, రాలేదు. సో తనకేందంటే భయం ఏంటంటే నన్ను మళ్ళీ ఏదో పద్ధతిలో చంద్రబాబు ఆడుకోవడానికి ట్రై చేస్తాడో అది మనం ఇవ్వకూడదు. అక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో ఎంతవరకు వెళ్ళాలి ఎంతవరకు అనేది ఒక భయం అయితే ఉంటుంది ఆయనకి. దాని నుంచి అసలు మొత్తమే అవాయిడ్ చేశాడు. ఇప్పుడు కానీ అతను కానీ వెళ్తే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా వైసీపీ ఇతన్ని వాడుకుంటున్నప్పుడు, ఇతని పేరుతో ఫ్లెక్సీలు బ్యానర్లు కడుతున్నప్పుడు, చంద్రబాబు లోకేష్ వెళ్ళినప్పుడు నినాదాలు ఇప్పించి వైసీపీ వాళ్ళు వెనకుండి జూనియర్ ఎన్టీఆర్ రావాలి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళని ఖండించలేదు, నాకు సంబంధం లేదని కూడా చెప్పలేదు, సైలెంట్గా ఉండిపోయాడు. అంటే తెలుగుదేశానికి నష్టం చేసే కార్యక్రమాల పట్ల మౌనం వహించడం అనేది తెలుగుదేశం కేడర్లు కానీ నాయకులు కానీ జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత ఉంది. చివరికి బాలకృష్ణ కూడా అతను ఐ డోంట్ కేర్ అన్నాడు. తర్వాత అతను బ్యానర్లు పెడితే కూడా ఆ మధ్య తీసేయమన్న వీడియోల్లో కూడా. సార్, వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు, అతన్ని పరామర్శించడానికి జూనియర్ ఎన్టీఆర్ వెళుతున్నాడు అనే వార్త వచ్చింది సార్. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అతన్ని పరామర్శించడానికి వెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే అతను వెళితే కనుక చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ఇతనంటే కోపం పెరిగే అవకాశం ఉంది కదా, అంత పని చేస్తాడా జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ వల్లభనేని వంశీ ఫ్రెండ్స్ అనే విషయం అందరికి తెలుసు. యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ వల్లభనేని వంశీ కొడాలి నాని ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ముఖ్యంగా కొడాలి నాని అయితే వాళ్ళ నాన్న దగ్గర ఒక అసిస్టెంట్ లాగా కూడా ఉండేవాడు, హరికృష్ణ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. అలాగే చనువు ఎక్కువ. మనకి ఒక షూటింగ్ లో కూడా కొడాలి నాని మీద కాలు వేసుకుని కూర్చున్న ఎవరు జూనియర్ ఎన్టీఆర్ కూర్చున్న ఇది పక్కన వంశీ ఉన్నాడు, ఇలాగా వాళ్ళ విజువల్స్ చూడొచ్చు మనం. సో అందువల్ల వాళ్ళు ఇప్పుడు తన ఫ్రెండ్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి వెళ్ళి ఆయన చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది ఒక ఫ్రెండ్గా. మనకి మామూలుగా చాలా సార్లు ఏంటంటే అలాగే ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు ఫ్రెండ్గా వెళ్తారు, రాజకీయాలతో సంబంధం ఉండదు. సో అలాగే మనకి అల్లు అర్జున్ విషయంలో కూడా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ శిల్పా రవికిషోర్ రెడ్డి నిలబడినప్పుడు వెళ్ళొచ్చాడు, అది రాజకీయం అయిపోయింది. అట్లాగే నాగార్జున కూడా గతంలో తన ఫ్రెండ్స్ అరెస్ట్ అయినప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా జైలుకి వెళ్ళి పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఏంటంటే పార్టీలలో ఈరోజు విరోధులుగా ఉండొచ్చు ప్రత్యర్థులుగా, కానీ వ్యక్తిగతంగా చాలా ఫ్రెండ్షిప్లు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, ఇవన్నీ కామన్ రాజకీయాల్లో. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన ఫ్రెండ్. మనకి వల్లభనేని వంశీ విషయం చూస్తే వల్లభనేని వంశీ కమ్మ సామాజిక వర్గం. తను యాక్చువల్గా తిరుపతిలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆయన MBSc అంటారు, అంటే మాస్టర్ ఇన్ వెటర్నరీ సైన్స్లో
గోల్డ్ మెడలిస్ట్. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు అనమాట. సో దాని తర్వాత అతను పరిటాల రవి అసిస్టెంట్గా చాలా కాలం ఉన్నాడు. పరిటాల రవి అసిస్టెంట్గా ఉంటూ పంచాయతీలు చేయడాలు ఇవన్నీ అప్పట్లో పరిటాల రవి హవా అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచేది. ఎక్కడ చూసినా పరిటాల రవి అనుచరులు పంచాయతీలు. అప్పుడు ఏంటంటే మనకి అరౌండ్ 2000 అటు ఇటుగా పంచాయతీలు కూడా ఎక్కువ. అప్పుడే ఐటీ భూమి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ల్యాండ్ కూడా వాల్యూ పెరుగుతుంది. అందుకని 100 కోట్ల పంచాయతీలు అవి చేయడం పరిటాల రవి బ్యాచ్లో అన్ని చేసేవాళ్ళు. బెంగళూరులో, చెన్నైలో వాళ్ళ కాంట్రాక్ట్లు ఉండేవి. అలాగా ఇతను కూడా పరిటాల రవి దీంట్లో ఉంటూ సక్సెస్ అయ్యాడు. సో ఆ డబ్బులతో ఇతను ఏం చేశాడంటే సినిమా రంగంలోకి వచ్చాడు. 2009లో పొన్నమ్మ నాగని ముమైత్ ఖాన్ హీరోయిన్గా ఒక పాము సినిమా కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చింది. దాన్ని తను ప్రొడ్యూస్ చేశాడు. దాని తర్వాత 2010లో అదుర్స్ పెద్ద హిట్, అది జూనియర్ ఎన్టీఆర్తో అదుర్స్ సినిమా చేశాడు. దాని తర్వాత 2018లో టచ్ చేసి చూడని రవితేజతో కూడా సినిమాలు చేశాడు అనమాట. సో అలాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో బాగా క్లోజ్ ఉంది. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో 2009 ఎన్నికల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని క్యాంపెయిన్ చేయడం అవన్నీ మనం చూసాం కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్తో జూనియర్ ఎన్టీఆర్ని తను పట్టుకొని 2014లో గన్నవరం సీటు తనకి ఇప్పించేట్టుగా చేసుకున్నాడు. గన్నవరం సీటు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకి ఇచ్చాడు. ఇచ్చి ఇతను కూడా మంచి మెజార్టీతో ఇప్పుడు దాదాపు 9400 మెజార్టీ దుట్ట రామచంద్రరావు మీద 9400 మెజార్టీతో గెలిచాడు. గెలిచినప్పుడు కూడా మళ్ళీ కూడా నమ్మకంగానే తెలుగుదేశంలో ఉన్నాడు, గట్టిగా పనిచేస్తున్నాడు. అయితే ఆ తర్వాత ఇతను 2019లో కూడా ఇతనికి సీట్ ఇచ్చారు. ఎందుకంటే ఇతను గెలవగలడని నమ్మకం ఉంది. గెలిచాడు కూడా 2019లో. బట్ చాలా టఫ్ బ్యాటిల్. యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ తరఫున, ఆయన ఎన్ఆర్ఐ, ఆయన గట్టి టఫ్ ఫైట్ ఇచ్చాడు. జస్ట్ 838 ఓట్ల మెజార్టీతో వంశీ అక్కడ గెలిచాడు అన్నమాట. సో ఆ తర్వాత విభేదాలు రావడం, ఆ తర్వాత జగన్ వైపు వచ్చేయడం, వచ్చేసి ఇంకా